ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో వాళ్ళ గ్రహస్థితులు స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈ యొక్క 2020 సంవత్సరం జూలై మాసంలో మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢ మాసం ఉంటుంది. జూలై మాసం 26 తారీఖు వరకు కూడా ఆషాఢ మాసం ఉంటుంది. అలానే ఈ యొక్క ఆషాఢ మాసం జూలై మాసంలో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారి యొక్క ప్రతిఫలాలు, కన్యా రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీస్, ఈ కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే కనుక, నాకు తెలిసి నా ఒక పరిజ్ఞాన ప్రకారంగా కన్యా రాశి వారి గురించి నేను చూసిన దాని ప్రకారంగా అయితే మాత్రం కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు. అంటే పోయినటువంటి కాలాన్ని కనుక పోల్చుకున్నట్టయితే గత 5 సంవత్సరాలకి 2.5 సంవత్సరాలకి ఇప్పటికీ పోల్చుకున్నట్టయితే కనుక కొంత వీరు ఒక మెట్టు ఎక్కుతున్నారు అని అనుకోవచ్చు. మనకి షేర్స్ లో ఎలా అయితే స్టెప్స్ ఉంటాయో అదే విధమైనటువంటి విధి విధానానికి ఆ ఎక్సెస్ స్టెప్స్ అనేది ఎక్కుతున్నారు అని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీరికి స్వతహాగా వనరులు సృష్టించుకునేటువంటి అవకాశం, అదృష్టం వీరి యొక్క సొంతం. కన్యా రాశి వారికి శివుని యొక్క అనుగ్రహం, బుధుని యొక్క కృపతో వీరుంటారు. బుధుని యొక్క ఆధీనంలో ఉంటుంది కన్యా రాశి. అందుకని వీరు మాటలతోనే డబ్బు సంపాదించేటువంటి తత్వం, మాటలతోనే అన్ని వనరులు దగ్గర చేసుకునేటువంటి గుణం వీరికి ఉంటుంది. వీరు అట్రాక్ట్ చేయగలటువంటి తత్వం, ఎంతమందినైనా ఒక ఘాటికి తీసుకురాగల సత్తా వీరిలో ఉంటుంది. అందుకే మిలిటరీలోనూ లేదా జిల్లా కలెక్టర్ గాను లేకపోతే రాజకీయ రంగంలో ఇంతకు ముందు అయితే మన పూర్వకాలంలో రాజ్యాన్ని పాలించాలన్నా ఆ రాజుగారు మనకి మంత్రులు ఉంటారు కదా, రాజు కింద మంత్రులు సలహాదారులు ఉంటారు. ఆ సలహాదారులను ఎంచుకునేటువంటి విషయంలో కన్యా రాశి వారు ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే రాజ్యాన్ని పాలించేదానికి ఎవరైనా పాలిస్తారు, వారి కింద సలహా ఇచ్చేటువంటి వారు ఉండాలి. ఆ సలహా సరైనది ఉండాలి, ఆ ఒక ప్రజలకి అనుకూలంగా ఉండాలి. అది ఎవరు కూడా ఇవ్వలేరు. అది కన్యా రాశి వారు సొంతం. అంటే తెలివితేటలతోనే వారు ఏదైనా నేర్పుగా చేయగలిగినటువంటి సత్తా ఉంటుందన్నమాట. అవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ జూలై మాసంలో వారి యొక్క స్థితిగతులన్నీ కుదుట పడేసి ఈ యొక్క జూలై మాసం నుంచే వారు ఎదిగేదానికి వారికి ఉన్నటువంటి తెలివితేటలకు తగ్గట్టుగా వారికి అనుకూలమైనటువంటి వనరులు అనేది సృష్టించబడతాయి. అందుకని జూలై మాసంలో మొత్తం కూడా కన్యా రాశి వారికి కూడా అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రత్యేకించిన వ్యాపారాలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, ప్రత్యేకమైన రంగాలు కానీ లేవు. ఏ రంగంలో కన్యా రాశి వారు అడుగు పెడితే ఆ రంగము దినదిన అభివృద్ధి అవుతుంది. కాబట్టి అలాంటి రంగాల్లో అడుగు పెట్టినా కూడా మనకి ఈ ఫ్లైట్స్ కావచ్చు, రాకెట్లు కావచ్చు, తయారు చేసేటువంటి దాంట్లో కూడా కన్యా రాశి వారి చేయి పైకి ఉంటుంది. మంచి హెచ్ఆర్ స్థానాల్లో ఉండేటువంటి విధానం కన్యా రాశి వారికి ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా ఆ అవకాశాలని జూలై మాసం నుంచి మొదలు పెట్టొచ్చు, తొలి అడుగు వేయొచ్చు. మరొకటి, కన్యా రాశి వారు విదేశీ ప్రయత్నం చేయాలనుకుంటే కనుక జూలై మాసంలో 2వ తారీఖు నుంచే ప్రయత్నం చేయొచ్చు, మొదటి వారం నుంచే ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేసి స్వదేశానికి ఫోన్ చేస్తారు. అంతటి అదృష్టం వీరికి ఉంటుంది. అంటే వీరికి ఇంకేమి ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రయత్నం ఖచ్చితంగా చేసుకోవచ్చు. వీరు ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. అంటే వీరి అదృష్టం అట్లా ఉంది. దరిద్రం పట్టింది వీళ్ళకి అదృష్టం, కాబట్టి చేసుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వారికి అనుగ్రహం బాగుంది. ఎందుకంటే వీరికి శని భగవానుడు కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకునేటువంటి కాలం కూడా ఈ యొక్క మాసం బాగుంటుంది. అయితే వీరు ఏ రంగంలో ఉన్న కన్యా రాశి వారు జూలై మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, నవగ్రహాలకి నూనె అభిషేకం చేయాలి. ఏమి నూనె చేయాలి అంటే బాదమాయిలు, కొబ్బరి నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె, నువ్వుల నూనె, వీటితో అభిషేకం చేయాలి శనివారం ఉదయం సమయంలో. 4 చేయాలా? ఏ ఒక్కదాంతో? ఈ 4 కలిపి చేయాలి. ఈ 4 కలిపి చేస్తే ఆ ప్రతిఫలం అనేది చాలా త్వరగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 4 ఆయిల్ కలిపి అభిషేకం చేయాలి.
ఇది శనివారం లేదా సోమవారం రోజున నవగ్రహాల దగ్గర చేయొచ్చు. Okay. మరొక రెమెడీ, వీరికి విష్ణు ఆలయంలో చక్ర స్నానం కానీ లేదా విష్ణు ఆలయంలో గోవిందనామాలు కానీ విన్నా, ధరించినా, చూసినా, వారికి అవకాశం ఉండే చేసినా కూడా వీరికి అదృష్టం ఉంటుంది. ఎక్కడైనా స్వామివారి దగ్గర పల్లకి సేవలు వీరు పాల్గొంటే వీరికి అదృష్టం అనేది లభిస్తుంది. ఏదైనా సాయిబాబా ఆలయంలో కానీ లేదా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కానీ ఆ స్వామివారికి అభిషేక అర్చనలో పాల్గొనడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. పాలాభిషేకం చేయించడం ద్వారా సాయిబాబా గారికి వీరికి ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులు మెరుగవుతాయి. ఇక కన్యా రాశి వారికి ఏదైనా గురువుకి ఎక్కడైనా గురువు ఆలయంలో కానీ వీరు 1 డజను అంటే 12 అరటి పళ్ళు సమర్పించినట్టయితే వీరికి ఆర్థిక సమస్యలే కాకుండా, ఆరోగ్య సమస్యలే కాకుండా వీరు అనుకున్నటువంటి గోల్స్ కి ముందడుగు వేసడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇకపోతే వీరు ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి పరిహారం, ప్రతిరోజు కూడా వీరు ఒక 4 పెన్నులు, బాల్ పెన్స్ ఉంటాయి కదా, మనం రాస్తూ ఉంటాం పెన్నులు, ఆ 4 పెన్నులు తీసుకొని తల దగ్గర నుంచి కాలి వరకు దిష్టి తీసుకొని ఒక 7 సార్లు ఆ పెన్నులు పొదలుగా ఉన్న చెట్లలో కానీ పారిన నీటిలో కానీ వేయాలి. ఆ పెన్నులు వేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఆ శని భగవాని అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది, గురువుకు సంబంధించిన అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది. వీరి ప్రతిరోజు చేసుకోవాల్సిన రెమెడీ ఇది. ఇకపోతే వీరికి ప్రతిరోజు కూడా కలిసి వచ్చేటువంటి కాలం అంటే ప్రతి వారం కూడా కలిసి వచ్చేదానికి వీరికి బుధవారం, శనివారం ఈ 2 రోజులు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చే కలర్ ఎల్లో కలర్, అందులో వీరికి కాషాయం, ఈ 2 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇకపోతే వీరికి నెంబర్ 8, 9 ఈ 2 నెంబర్లు వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ప్రతిరోజు పారాయణ చేసుకోవాల్సిన నెంబర్. వీరు కన్యా రాశి వారు జూలై మాసం మొత్తం కూడా పారాయణ చేసుకోవాల్సినటువంటి నెంబర్ 98494331 98494331. ఈ నెంబర్ని 220 టైమ్స్ 220 సార్లు పారాయణం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరు పొందొచ్చు. మిరియాలు కానీ, లవంగాలు కానీ, ఇలాచీ కానీ ఒక 2 చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసి పూజించాలి. దాని ద్వారా ఈ యొక్క జూలై మాసంలో కన్యా రాశి వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని సాధించేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది. ధన్యవాదాలు గురువు గారు, మనస్ఫూర్తిగా. మరి చూసారు కదా, కన్యా రాశి వాళ్ళకు కూడా జూలై మాసంలో అదృష్టం పట్టబోతుంది కాబట్టి మీరు పాటించాల్సిన నియమాలు కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి ఈ నియమాలు పాటిస్తూ మీ అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.